సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. మొదటి భాగం మాత్రమే చదువుకుంటాం, రెండో భాగం వద్దు. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనము మొదటి భాగము. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. తర్వాత పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు, అందరం కలిసి చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తర్వాత యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. ఇది అందరికీ చిరపరిచయమైనటువంటి మాట, అందరం కలిసి చదువుకుందాం. 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేస్తుని, వారిని పుట్టించిన వాడును నేనే. కనుక ఈ కొద్ది మాటలు మనకు దేవుడు దీవెనకరంగా, క్షేమకరంగా మనతో మాట్లాడేటట్లు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. మా ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభా, మరొకసారి తండ్రి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి, శక్తి కలిగినటువంటి, జీవము కలిగిన నామమును బట్టి మేము ప్రార్థించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణం కొరకై వందనాలు. మరొక పర్యాయం తండ్రి, మీ యొక్క కుమారుడు రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి స్తోత్రములు తండ్రి. దాని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యం కొరకై వందనాలు. ఆరాధనలో చూస్తూ వచ్చాం ఎన్నో శ్రేష్టమైన సంగతులు తండ్రి మీరు మా పట్ల బయలుపరిచినారు తండ్రి, నడిపించినారు, కరుణించినారు, కనికరించినారు. నీకు అత్యధికమైన కృపను తండ్రి మా పట్ల చూపినటువంటి హేతువును బట్టి నేటి దినమైన సజీవులుగా మేము ఉండగలిగాం. ఇది మా క్రియల వలన కలిగింది కాదు, ఇది కేవలం ఉచితమైన మీ కృపనదండి. కనుక తండ్రి ఈ సమయంలో మరొకసారి మేము నీ వైపు చూస్తుండగా తండ్రి లేఖనాలను దీవించి ఆశీర్వదించి తండ్రి మీరు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. లేఖనాల వెనుక మీకంటూ ఒక తాత్పర్యము, ఆంతర్యము, ఒక ఉద్దేశము, సంకల్పము, ప్రణాళిక మా జీవితాల పట్ల కలిగి ఉంటున్నారు. అది ప్రభా మీరు మాట్లాడాలని మేము ఆశపడుతున్నాం. మానవులు తండ్రి హద్దుబాటులో ఉన్నవాళ్ళము, మించి ఏది కూడా మాట్లాడగలంత శక్తి, స్తోమత మాకు లేదు. ఏది కూడా తండ్రి ప్రజలకు అర్థమయ్యే విధానములో వాళ్ళ హృదయంతరంగంలోనికి వెళ్ళి చెప్పగలంత స్థితిగతులు మా దగ్గర లేవు. కనుక మా హద్దుబాట్లు అన్నీ కూడా నీ దగ్గర తీసుకొస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే మా అందరితో మాట్లాడుతురావాలని, నేను ఇక్కడికి వచ్చినటువంటి మేము ఇక్కడి నుంచి కొంత తీసుకుని వెళ్ళగలిగే స్థితి మీరు మాకు అనుగ్రహించండి. వచ్చాము పోయామనే ఆ యాదృచ్ఛికత, ఆ యాంత్రికత్వము అలా ఉండకుండా తండ్రి సున్నితపరులమై తండ్రి నీ యొక్క లేఖనాలు మా హృదయంలోనికి తీసుకుని జీవధారలు మాలో నుండి బయలుదేరినట్లుగా సహాయం దయచేసి నడిపించమని నా దాని పాదముల చింత వేడుకుంటూ ఆయా బలహీనుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నది మాత్రం చేత ఏ విషయంలో కూడా తండ్రి కూర్చున్న నీ రక్తం చేకొనబడిన ప్రజల కంటే గొప్పవాణి కాదు తండ్రి, హద్దుబాటులో ఉన్నటువంటి వాణ్ణి. కేవలం నీ కృపను బట్టి ఇక్కడ నిలబడ్డాను అంతే తప్ప దానికి మించి ఒక్క అర్హత కానీ ఆధిక్యత కానీ వారికంటే నాకు ఎక్కువ ఒక్కటి కూడా లేదు తండ్రి. కనుక మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రి మీ పరలోక గవాక్షం తెరిచి మాతో మాట్లాడుతున్నామని, విన్న మాటలు తండ్రి ఈ దినం విన్నాము మర్చిపోయాము అన్నదిగా కాకుండా ఒకనాడు నిత్యత్వములో నీ ఎదుట నిలబడ్డప్పుడు మేము ఆ రోజునటువంటి మాటలు మా జీవితాన్ని ఈ రోజు వరకు ఇంతవరకు నడిపించినవనే ఆ గొప్ప బలమైనటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి ప్రభా. నడిపించాలంటే ప్రభా నేనే మాత్రపు వాడిని తండ్రి. కనుక జ్ఞాపకం చేసుకోండి, మీరే తండ్రి మాతో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి చదివినటువంటి యొక్క మాట మొట్టమొదటిగా మనం చదువుకుంది సామెతలు 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ప్రతిదీ ఆయన ఒక పని కలిగి, ఒక ఉద్దేశము కలిగి, ఒక దృక్పథము కలిగి ఆయన ఈ ప్రపంచమంతా కూడా నిర్మించినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం.
అంటే లోకములో కనిపించే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉంటున్నాయో వాటినే ఒక దృక్పథముతో నిర్మించినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి వ్యక్తులుగా మన పట్ల ఆయనకి ఎంత గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఇందాక జాన్ బాబు ఆరాధన వర్తమానం చెప్తుంటే ఆల్మోస్ట్ చాలా వరకు నా వర్తమానం అంతా ఆయన ఒక పాయింట్లో చెప్పేశాడు. అదేంటది? సంకల్పము అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. కాబట్టి గమనించేటైతే ఈరోజు సమయంలో మనం మాట్లాడే మాటలు కూడా ఈ యొక్క చివరి వర్తమానము దేవుని యొక్క ప్రణాళిక, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి వస్తువును దాని పరినిమిత్తం సృష్టించిన దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను నన్ను కూడా తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన పని కలిగి ప్రపంచంలో మనల్ని నిర్మించిన వాడిగా ఉంటున్నాడు. అందుకే మనం చదివిన మాట 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివిన మాట అక్కడ ఎలా ఉంది ఆ మాట చూడండి. మళ్ళీ ఒకసారి అందరం స్పష్టంగా, చక్కగా, అర్థపూరితంగా, ఆత్మపూర్వకంగా చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి అంటే మనం ఈ లోకంలో ఇంకా పుట్టక మునిపే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి, ఒక ఏర్పాటు కలిగి, ఒక ఉద్దేశం కలిగి, ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఈ లోకములో మనకి జననాన్ని అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ మనము ఉండడము ఎంతవరకు నిక్కచ్చితమో అంత నిక్కచ్చితంగా మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది అనేది మనం ఈ సమయంలో జాగ్రత్తగా గుర్తించాలి, గ్రహించాలి. అందుకని నాకు యెషయా 43:7 చదువుతూ వచ్చాం. ఏమంటాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. అంటే దేవుడు ఈ లోకములో సృష్టించింది దేని కొరకంటే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి సొంతదైన వాటి కొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో నిర్మించలేదు. తన మహిమ కొరకు, ఫర్ హిస్ గ్లోరీ, ఆయన యొక్క మహిమ కొరకై మనల్ని ఈ లోకంలో నిర్మించిన వాడిగా ఉంటాడు. అంటే ఈ మాటలన్నిటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక కలిగి, ప్రణాళిక తదనంతరం మనల్ని లోకంలో నిర్మించిన వాడిగా ఉంటున్న సంగతి మనము గ్రహించాలి, ఆ విషయం మనం గుర్తించాలి. కాబట్టి ఇంకొక మాట చూస్తే కూడా మనకు చక్కగా అర్థమైంది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10-13 వచనాలు. మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా గాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ప్రణాళిక ముందా పుట్టుక ముందా చెప్పండి. అంటే మనం ఈ లోకములో జన్మించబడక మునిపే, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే తనకంటూ మన జీవితాల పట్ల ఒక గొప్ప బృహత్తర ప్రణాళిక కలిగి ఉన్నటువంటి హేతువును బట్టి ఆయన మనల్ని లోకములో జన్మింపచేశాడు. కాబట్టి ఒకవేళ మనం ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఖచ్చితంగా మనందరి పట్ల ప్రణాళిక ఉంది మీరు అనుకోవచ్చు. మరి అంత గొప్ప ప్రణాళిక మన పట్ల దేవునికి ఉన్నప్పుడు కొంతమంది ఉద్యోగం ఉంటారు, కొంత జీవయుక్తంగా లేకుండా ఏదో వస్తున్నాం పోతున్నామని యాంత్రికత్వంలో ఉంటారు, కొంతమంది చాలా ప్రేరేపితమైన వ్యక్తులుగా ఉంటారు, కొంతమంది ఆరోపితమైన వ్యక్తులుగా ఉంటారు. అంటే ఇతరుల మీద ఆ విషయాలు మాట్లాడేవారుగా. మరి ఈ తేడా ఎక్కడి నుంచి వస్తుందంటే మన జీవితంలో దేవునికి మన పట్ల ప్రణాళిక ఉంది అని మనము రియలైజ్ అయినప్పుడు మాత్రమే దాని రిజల్ట్ అని, దాని యొక్క రివైవల్, దాని యొక్క ఆ రికగ్నేషన్ అనేది మన జీవితంలో ఆరంభమవుతుంది. అప్పటిదాకా అది మనకు అర్థం కాదు. కాబట్టి ఏదైనా సరే జీవితంలో మనము అర్థం చేసుకుంటే, అందుకదా అర్థం లేని చదువు వ్యర్థం. కాబట్టి మన జీవితానికి దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది అని ఒక దృక్పథాన్ని మనము రియలైజ్ అయినప్పుడు మాత్రమే మన లైఫ్లో ఆ ఉద్యమం అనేది ఆరంభమవుతుంది. అప్పుడే మన జీవితంలో ఒక పద్ధతిగా, ఒక ప్రణాళికగా ప్రతిదీ ఆలోచించి ప్రవర్తించే వరంగా మనం ఈ లోకంలో ఉండగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. వాళ్ళు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. పుట్టక మునిపే దేవుడు రిబ్కాతో మాట్లాడాడు, నీ గర్భములో 2 జనపాదాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పాడు.
అంటే అక్కడ ఏంటంటే అందుకే నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని. అంటే యాకోబుని ఎందుకు ప్రేమించాడు? యాకోబు దేవునికి ఇష్టమా? ఏశావు దేవునికి అసహ్యుడా అని కాదు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశ ప్రకారము ఆయన ఏంటంటే కలిగి ఉన్నటువంటి దృక్పథాన్ని బట్టి మన జీవితాల్లో ఈ యొక్క జననాన్ని మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు రక్షణ పొందామంటే నాకు తమ్ముడు చెప్తూ వచ్చిన ప్రకారం మన యొక్క స్థితిగతులను బట్టి దేవుడు రక్షణ మనకు ఇవ్వలేదు. ఆయన కనికరము పొందినటువంటి జాబితాలో నీవు నేను ఉన్నటువంటి హేతును బట్టి ఇంత గొప్ప రక్షణ మనం పొందగలిగిన వారముగా ఉంటున్నాము. కాబట్టి ఆయన కనికరము పొందే జాబితాలో మనం ఉంటేనే అదే మనం ఈనాడు ఇంత గొప్ప ఆలోచన, ఇంత రక్షణ పొందగలుగుతాం. దీన్ని మనం రియలైజ్ అయినా కూడా మన జీవితాల్లో ఆ గ్రహింపులోనికి మనము రాగలిగే వారంగా ఉంటాం. కాబట్టి గమనించినట్టయితే ఈ యొక్క సమయంలో 2 విషయాలు ప్రధానమైనవి. మనం ఉండడము ఎంత ఖచ్చితమో ఉన్నామో, మనం అందరం ఉన్నాం కదా, ఏ సందేహం లేక ఉండి లేనట్టుగా ఉన్నట్టుగా ఏమైనా అభూత కల్పనలాగా ఉందా? లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఉశ్వాస నిశ్వాసలు ఉన్నారు, అంటే జీవయుక్తమైన వ్యక్తులుగా ఉంటున్నారు. మనము ఉండడం ఎంత ఖచ్చితమో నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక అంత ఖచ్చితమైనటువంటిది. దీనిలో ఎలాంటి నిర్మోహమాటం లేదు, దీనిలో ఎలాంటి సందేహం అక్కర్లేదు, సందిగ్ధత అక్కర్లేదు. అది నువ్వు గుర్తించే విధానాన్ని బట్టి, మనము గుర్తించే విధానం బట్టి అది మనం ఆలోచించగలుగుతాం. కాబట్టి గమనించేది ఏంటంటే మన పట్ల దేవునికంటూ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కొరకై ఆయన ఈ లోకంలో మనల్ని ఈ లోకంలో సృష్టించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ ప్రభు దినములో దేవునికి నీ పట్ల ఎలాంటి ప్రణాళిక ఉంది, నా పట్ల ఎలాంటి ప్రణాళిక ఉంది, మన పట్ల ఏ ప్రణాళిక కొరకై నిన్ను ఒక రెబ్కాగా, లేకపోతే నిన్ను ఒక యాకోబుగా, నిన్ను ఒక ఏశావుగా, లేకపోతే నిన్ను ఏ విధంగా ఈ లోకంలో నిర్మించాడో నీ పేరు పెట్టుకో. ఆ పేరు పెట్టుకున్న దాని వెనక ఏంటంటే దేవునికి ప్రణాళిక ఉంది. కానీ ఎవరు కాకతాళంగా యాదృచ్ఛికంగా ఈ లోకంలో బ్రతికేదాని కొరకు దేవుడు ఎవరిని కూడా టైంపాస్ కదా, మనం ట్రైన్ ఎక్కినప్పుడు టైంపాస్ బఠానీ అంటాం. అంటే ట్రైన్లో కూర్చున్నందుకు ఏదో టైంపాస్ తినేదానికి ఒక బఠానీ అంతే. అట్లా మన జీవితాలు టైంపాస్ కోసం కాదు, దేవుడు ఒక పర్పస్ తోటి మనల్ని ఈ లోకంలో నిర్మించిన వాడిగా ఉంటున్నాడు. రెండోది ఏంటంటే విషయము, దేవుడు ఎవరినైతే తన ప్రణాళిక కొరక ఈ లోకంలో నిర్మించాడో వాళ్ళు ఏదో చాలా అన్ని విధాల యోగ్యులైన వారు, బలాఢ్యులు, స్తోమత కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, యుక్తిపరులు, ఇలాంటి వ్యక్తులను దేవుడు ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. ఎలాంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనకు వాక్యంలో కూడా తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 27, 28, 29. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నిలబడి చెప్పినంత మాత్రం చేత ఇదే పరిచర్య అనుకోకూడదు. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి మట్టిలో మాణిక్యాలు, ఎప్పుడైనా అన్నమాట, ఏ మనిషి కూడా ఈ లోకంలో పనికిరాని అనేవాడు ఎవడు ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక దాగి ఉన్నటువంటి సుగుణం ఒకటి ఉంటుంది. దాన్ని గుర్తించగలిగితే ఆ యొక్క వ్యక్తి ఒక వజ్రంలా బయటికి రాగలుగుతాడు. కానీ చాలా సందర్భాలు మనం అనుకుంటాం, మనకు ఆ తలాంతు లేదు కదా, మనకు ఆ ఆలోచన లేదు కదా, అరే మనకంత జ్ఞానం లేదు, ఆయన చెప్పినంతగా మనం మాట్లాడలేము కదా, ఆయన కొంత వాగ్దాటి నాకు లేదు కదా. ఇవన్నీ అక్కర్లేదు. దేవుడు ఇక్కడ ఏంటంటే దేవుని ప్రణాళిక గొప్పది, కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి గొప్పవాడు కాదు. ఇది జాగ్రత్తగా గుర్తించాలి. ప్రణాళిక గొప్పదా, ఏర్పరచుకున్న వ్యక్తి గొప్పదా అంటే ఏది గొప్పది? ఆయన ప్రణాళిక గొప్పది. ఆయన ప్రణాళిక గొప్పది కనుక ప్రణాళికకు అనుగుణంగా వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ఆయన మలుచుకుంటాడు, ఆయన సాధనంగా వాడుకుంటాడు. ఏలియా మరవంటి అంటే ఏంటి, చాలా ఎమోషనల్ అనమాట. ఒకసారి ఫుల్గా వచ్చేసి అసలు ఎంత వీరోచితంగా మాట్లాడాడు. తెల్లారు వచ్చి యెజబెల్ ఒక మాట మాట్లాడింది, రేపు ఈ ఏళ్ళకి నీ ప్రాణం తీయకపోతే ఊరుకుంటే బళ్ళు పరిగెత్తుకొని పారిపోతున్నాడు. నా పితల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇక నేను చనిపోవడమే నా జీవితానికి ఇంక మార్గం, ఇంకేమి లేదు అంటే ఆ ఇమోషన్స్ మన జీవితాలు ఉంటాయి. కొన్నిసార్లు అసలు మనల్ని పట్టలేము. నేను ఎంత ప్రభు కొరకు ఉంటాం, తెల్లారు టప్పున ఒకటి తగలంగానే ఆగిపోతాం. ఏంటి ప్రభు ఈ పరిస్థితి, దిగజారిపోతాం, నీరసమైపోతాం.
కాబట్టి ఆయన చేపలు పట్టేవాళ్ళు ఉన్నాడు, చేపలు పట్టేవాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు గ్రంథమంతా తీస్తే ఎవరు కూడా అతీతమైనటువంటి మానవాతీతమైన వ్యక్తులు ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధారణమైన వ్యక్తులనే దేవుడు ఏం చేశాడు, అసాధారణమైన విధానంలో తన పని కొరకై వాడుకుంటాడు. దానికి గల కారణం ఏంటంటే మనము గొప్ప కాదు, ఆయన ప్రణాళిక గొప్పది. మనం గొప్పగా, మన తలాంతులు కాదు, ఆయన ఉద్దేశాలు గొప్పది. భూలోకంలో తలక్రిందులు చేయవారు ఇక్కడకును వచ్చి ఉన్నారంటాడు. ఆ దినాల్లో ఆ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వెళ్ళొచ్చినప్పుడు మనం చూడగలుగుతాం ఆ విషయం అపోస్తల కార్యంలో అక్కడ. కాబట్టి గమనించినట్టయితే అంటే ఆయన ప్రణాళిక గొప్పది. ఈ గొప్పదైన ప్రణాళిక కొరకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రపంచానికి అంత క్రీమీ లేయర్ కావాలా కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆ విద్యా సంస్థలు చూసుకుంటే ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు, ఓ 10 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు, 100 సార్లు డిబార్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏర్పరచుకోడు. ఎలాంటివి ఏర్పరచుకుంటాడు, ఆ 100కి 99 అలాంటి వచ్చిన వ్యక్తులను ఏర్పాటు చేసుకొని అలాంటి వ్యక్తుల ద్వారా ఇంకా గొప్ప ఉన్నతమైన తీసుకెళ్ళి వాళ్ళు. ఆ కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రతిభ చాలా అవసరం. ఆ ప్రతిభను ఆధారం చేసుకొని వాళ్ళు చేయగలుగుతారు, దానిలో తప్పేం లేదు, పొరపాటు ఏం కాదు. కానీ దేవుడు తన పని కొరకు, దేవుడు తన ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి తన ప్రతిభ 0, ఏమక్కర్లేదు. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసేదను. కాబట్టి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో వ్యక్తి ఎంత బలహీనుడైనా కావచ్చు, ఎలాంటి స్థితిగతులైన వ్యక్తి జీవితంలో ఉండొచ్చు, కానీ దేవుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకుని ఆయన గొప్పదైన విధానంలో వాడుకుంటాడు. దానికి గల కారణం ఏంటంటే ఆయన కర్త, ఆయన కర్మ, ఆయన క్రియ, మనము జస్ట్ వీఆర్ ఎక్విప్మెంట్స్, పరికరములు అంతే, ఒక పాత్రలు మాత్రమే. ఈ పాత్ర తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఇది అపాత్ర అయినా సరే ఆయన సజీవమైన పాత్రగా వాడుకొనగలుగుతాడు. మన విధేయత అవసరం, మన గ్రహింపు అవసరం. మన బ్రతుకు తీసుకెళ్ళి జీవం గల దేవుని చేతిలో పెడితే ఆయన వాడుకుంటాడు. ఆశ్చర్యపోతాడు, నాలో ఈ తలాంత ఉందా, అరే నాలో ఈ పరిచర్య ఉందా. మళ్ళీ చెప్తున్నాడు, తలాంత అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం ఒక్కడే తలాంత అనుకోకండి. దేవుడు ఎవరిని ఎక్కడ ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఒక్కొక్క వ్యక్తికి సంఘం ఉన్నప్పుడు నానా విధములైన తలాంతులు దేవుడు సంఘాలు ఇచ్చాడు. కొంతమంది వ్యక్తిగతంగా సువార్త ప్రకటించగలుగుతారు, కొంతమంది వాక్యాన్ని అధ్యయనం చేసి చక్కటి బోధకులుగా వాళ్ళు చెప్పగలుగుతారు, కొంతమంది ఏమో సంఘంలో అనేకమైన పనులు జరుగుతుంటే ఆ పనుల్లో వాళ్ళంతా వాళ్ళు పాల్గొనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆదరించే వ్యక్తులుగా ఉంటారు, ఓదార్చే వ్యక్తులుగా ఉంటారు, ధైర్యపరిచే వ్యక్తులు ఉంటారు. అంటే పర్సనల్ ఇవాంజలిజం, పర్సనల్ కంఫర్ట్ స్ట్రెంగ్త్ చేసే వ్యక్తులుగా కొంతమంది ఉంటారు. ఇది కొంతమందికి ఉండదు. కాబట్టి దేవుడు ఏంటంటే సంఘములోకి నానా విధములైన తన యొక్క జ్ఞానమును తలాంతులు ఇస్తాడు. కనుక ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘములో ప్రేక్షక పాత్ర అనేది ఉండకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి ప్రభు కొరకు ఒక ఉజ్జీవమైన సాధనముగా, పరికరముగా, ప్రభావితమైన వ్యక్తిగా ప్రపంచంలో ఉండాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన నీ ద్వారా, నా ద్వారా ఈ ప్రపంచానికి తన యొక్క ప్రతిబింబమును ఆయన చూపించేవాడుగా ఉంటాడు. కావాల్సిందంటే దేవునికి మన జీవితాలు. ఇప్పుడు మనం మాట్లాడే వ్యక్తి, ఇందాక జాన్ తమ్ముడు పాట పాడినప్పుడు కూడా పాటలు కూడా మనం చూస్తూ వచ్చాము ఆ పాట. సరే, ఎవరు ఆ వ్యక్తి అనే సంగతి మనం చూసుకున్నట్టయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. నీ దేవుడునైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములు నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు. నేను నేనేం చేస్తాను, ఏం రాశాడు అక్కడ, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రాను. నూర్పిడి మ్రాన్ అంటే ఏంటంటే ధాన్యాన్ని, ఆ పొట్టుని వేరు చేసే ఒక యంత్రం, పరికరం. అలాంటి పదునైన యంత్రముగా నిన్ను వేరు చేసే వ్యక్తిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు పర్వతాలను దూరుస్తావు, కొండల్లో పొట్టువేళ చేస్తావు. యాకోబు అనగానే అందరికి వచ్చే మొట్టమొదటి ఆలోచన చెప్పండి, యాకోబు అంటే ఏంటమ్మా? అబ్బా చూడండి, ఎవరు నేర్పించిండ్రో ఏమో, మనకు ఆరంభం నుంచి పడిపోయింది. యాకోబు అంటే పెద్ద చీటర్, మోసగాడు అనే భావం మన అందరిలో బాగా బలంగా పడిపోయింది. అంటే ఆయన చేసిన పనులు కూడా అలాగే ఉన్నాయి కదా. తన మొట్టమొదటిగా జీవితం ఎక్కడి నుంచి ఆరంభించాడు, మొట్టమొదటిగా అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే
దేవుని పని కొరకు వాడబడే వ్యక్తి చాలా పరిశుద్ధమైన వ్యక్తిగా, అత్యంత పవిత్రమైన వ్యక్తిగా, చాలా పద్ధతి గల వ్యక్తిగా, చాలా కఠినమైనటువంటి విధానంలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, ఇలాంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనుకోకండి. మీ ప్రోత్సాహం కొరకు, మన ప్రోత్సాహం కొరకు, మన పురికొల్పు కొరకు ఈ మాట మాట్లాడుతున్నాం. మనం ఎవరిమైనా సరే మన జీవితాల్లో దేవునికంటూ ఒక ప్రణాళిక ఉందని రియలైజ్ అయినప్పుడు ఆ రియలైజేషన్ ప్రకారము ఆయన నువ్వు ఎవరివైనా సరే నిన్ను వాడుకుంటాడు. నువ్వు పురుగు వంటి వ్యక్తిగా ఉండొచ్చు, స్వల్ప జనంగా ఉండొచ్చు. భగత్ సింగ్ గారి గురించి ఇంత మాటలు మాట్లాడతాం కదా, ఎవరు వర్తమానం చెప్పినా భగత్ సింగ్ గారి గురించి చెప్పని వదిలిపెట్టాం. ఆయనకి భయంకరమైన స్టామినింగ్, నత్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎంత ఉజ్జీవకరమైన వ్యక్తిగా ఈ యొక్క 20వ శతాబ్దంలో ఆయన ఒక పౌలుగా ఆయన మనం ప్రత్యక్ష పొందిన వ్యక్తిగా ఆయన మనం పరిగణిస్తాం. కాబట్టి గమనించేటైతే ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తిలో ఎన్ని స్థితిగతులు ఉన్నా కూడా ఆయన తన పని కొరకై ఆ వ్యక్తిని మలుస్తాడు. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయన. అంటే బలహీనమైన వ్యక్తిని తీసుకొని బలమైన వ్యక్తిగా చేయగలుగుతాడు. నిర్జీవమైన వ్యక్తిని తీసుకొని జీవం కలిగిన వ్యక్తిగా చేయగలుగుతాడు. ఒక భయంకరమైన వ్యక్తి తీసుకొని చాలా ప్రేమగల వ్యక్తిగా చేయగలుగుతాడు. మనం అనేక సాక్ష్యాలు వినగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు గొప్పది, దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. మనం ఎవరమైనా మనతో ఎలాంటి మన స్థితిగతుల నిమిత్తము లేకుండా ఆయన వైపు తిరిగినప్పుడు, మన జీవితంలో గ్రహింపొచ్చినప్పుడు, మన బ్రతుకు ఆయన చేతిలో పెడితే ఆయన తన కొరకై నిన్ను గొప్ప నూరిపిడి మ్రానుగా నిన్ను వాడుకోగలుగుతాడు. నువ్వే ఆశ్చర్యపోతావు, అరే నాలో ఇంతుందా, నేను ఇలా మాట్లాడగలుగుతానా, నేను ఇలా ప్రవర్తించగలుగుతానా, నేను ఇలా చేయగలుగుతానా. ఆ రియలైజేషన్ లేదనుకో, వాళ్ళు చెప్పుకుంటారులే, వాళ్ళు వేసుకుంటారులే, వాళ్ళు తీస్తారులే, వాళ్ళు పోతారులే, అది వాళ్ళకే చెల్లిద్దబ్బా, మనతో కాదబ్బా. అలా వెళ్ళలేదు. అలా అన్నప్పుడు దేవుడు తన సంఘములో ఎవడిని కూడా ప్రేక్షక పాత్ర వహించే వ్యక్తిగా ఒక్క వ్యక్తిని ఉంచాడు. గుర్తుంచుకోండి, నువ్వు ప్రేక్షకుడిగా, నేను ప్రేక్షకుడిగా ఉన్నాను అంటే ఖచ్చితంగా లోపం మనలోనే ఉంది. దేవునికి సంఘములో వినేవాళ్ళు కాదు, విని దాని ప్రకారము ప్రవర్తించేవాళ్ళు కావాలి. నేను ఎంత ప్రవర్తించగలుగుతానా అది నీకు అనవసరం, నీకు అవసరం లేదు. నువ్వు లోబడితే ఆయన నిన్ను గొప్ప సాధనముగా, పరికరముగా వాడుకొనగలుగుతాడు. కాబట్టి అన్నను మోసం చేశాడు. ఎక్కడి నుంచో అన్న వేట నుంచి వచ్చాడు, అలిసిపోయాడు. ఈయన మంచి చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. వెంటనే అడిగాడు, అయ్యా నాకు కొద్దిగా పెట్ట అని తమ్ముడిని అడిగాడు. ఏమన్నాడు? అవకాశవాదం అనమాట. మనకి అవసరం అవుతున్నాడు, మన నీటిని ఏం చేసుకుంటాడు, క్యాష్ చేసుకుంటాడు. ఇక యాకోబు ఫస్ట్ ఏం చేశాడు, నీ జ్యేష్ఠత్వానికి ఇచ్చేయి, నా చిక్కుడుకాయ కూర నీకు ఇస్తాడు. మరి అక్కడి నుంచే ఆయన ఆ ఎబిలిటీస్ ఉన్నాయి అన్నమాట. అంటే ఆయన బ్రతక నేర్చినవాడు. ఎలా బ్రతక నేర్చినవాడు. కాబట్టి ఏం చేశాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నేను ఏం చేస్తే చిక్కుడుకాయ ఇస్తాడు. అక్కడ అయిపోయింది. తర్వాత ఎక్కడి దగ్గరికి వచ్చాడు, మళ్ళీ తల్లి చెప్పింది. తల్లి ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా యాకోబుని నడిపిస్తూ వచ్చింది. ఆమె ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి అన్నది తన యొక్క దృక్పథం కనుక దాని కొరకు కొంత క్రయాన్ని చెల్లించింది. ఎంత పరిస్థితినైనా తను ఫేస్ చేయడానికి సిద్ధపడ్డది. అమ్మని ఇలా చేస్తే నేను ఆశీర్వాదం కాదు కానీ శాపానికి నేను గురవుతానని చెప్పి యాకోబు అన్నప్పుడు రిబ్కా ఏమంటుంది, అదేదైనా వస్తే నా మీదకే వస్తుంది. అంటే దానికి గల కారణం ఏంటంటే ఇది ఒక యాంగిల్. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇదేంటంటే దేవుని యొక్క ప్రణాళిక కొరకు వ్యక్తి తన జీవితంలో ఎంతటి స్థాయికైనా తాను క్రయం చెల్లించడానికి సిద్ధపడిన వ్యక్తిగా. అంటే మనం అలా చూడం, ఈమె చాలా తప్పుగా గైడ్ చేసినట్టుగా చూస్తాం. కానీ ఇంకో యాంగిల్లో చూస్తే ఎందుకు ఆమె అలా చేసింది, ఆమె స్వంతగా చేయలేదు. ఆమె గర్భములో 2 జనపదాలు పోరాడుతున్నప్పుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడని ఆ దినమున ప్రభువు తనతో మాట్లాడాడు. మాటలకు అనుగుణంగా తాను కొన్ని పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఫేస్ చేయడం. సరే ఓకే, గమనించడం ఇక్కడ యాకోబు ఎవరి దగ్గరికి వచ్చాడు, ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అయ్యా నీ స్వరము చూస్తే యాకోబులాగా ఉంది, మరి నాకు ఏదో అనుమానంగా ఉంది అన్నప్పుడు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే ఏముంది, ఏసావుకున్నటువంటి రోమాలు, ఏసావుకుంటే నిండా ఎంట్రుకలు ఉన్నాయి. ఈయన కూడా వచ్చే తల్లి ఏం చేసింది, దానికి ముందుగానే మొత్తం ఆయన మేకప్ చేసి పెట్టింది. అట్లా ముట్టుకోగానే ఏం తగిలింది అంటే ఆ వస్త్రాల దగ్గరనే మళ్ళీ ఆ వస్త్రపు వాసన చూస్తే ఏసావులాగే ఉంది అని చెప్పి అక్కడ తండ్రిని మోసం చేశాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఏం చేశాడు, మళ్ళా మామ దగ్గరికి వచ్చాడు. మామ దగ్గరికి వచ్చినప్పుడు మామకి ఎంతమంది కూతుర్లు, 2 కూతుర్లు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే దేవుని పని కొరకు వాడబడే వ్యక్తి అంటే మిమ్మల్ని వేరే రీతిగానే కదా కానీ ప్రోత్సాహ ఉద్దేశంతో చెప్తున్నాను. ఆయన ఒక చాలా సామాన్యమైనటువంటి సగటు మానవుడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రపంచమంతా గడగడ వణికిపోతున్నటువంటి ఇశ్రాయేలు దేశము అతనిలో నుండి బయటకు వచ్చింది ఈ ప్రపంచానికి. అలాంటి వ్యక్తి కాబట్టి చూస్తే మామ దగ్గరికి వచ్చాడు. మామకి 2 కూతురు ఉంటే 2 కూతురు చూశాడు. 2లో ఎవరు బాగున్నారు,
రాహేల్ బాగుంది. వెంటనే ఏం చేశాడు, రాహేల్ని ఆయన అంటే ఒక శరీర సంబంధిగా ఒక లోక దృష్టితో చూస్తూ ఆయన రాహేల్ని ప్రేమించాడు. రాహేల్ని ప్రేమించి వాళ్ళ మామను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ మామ ఇంకా పెద్ద మోసగాడు, ఆయన ఈయన మోసం. అంటే ఒకరినొకరు వాళ్ళ జీవితాలు ఎలా ఉండి వెళ్ళిపోతున్నారో చూశారు, మనం చూస్తున్నాం. తర్వాత తన జీవితం చేశాడంటే సంపాదించుకునే విషయంలో కూడా అక్కడ కూడా యుక్తిపరుడుగా ప్రవర్తించాడు. ఆ బలమైనవి ఈనేటప్పుడు ఏం చేశాడంటే ఆ ఈతకు వచ్చినప్పుడు ఆ యొక్క పశువులు అక్కడ ఆ యొక్క నిరవంజి చెట్ల చారలు పెట్టేసి, అంటే మనకి అది అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఎవరైనా గర్భిణీ స్త్రీలు రేపు మాపో డెలివరీ అయ్యే ముందు ఏం చేస్తారు, ఇంట్లో చక్కటి పాప బొమ్మలు, బాబు బొమ్మలు, మంచి బొమ్మలు పెట్టుకుంటారు. ఎందుకని ఆ పుట్టేవాడు అచ్చగా యాపిల్ పండ్ల అలా పుట్టాలని. అంటే అలా చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి లోపల బయలాజికల్గా చేంజెస్ కూడా వచ్చి, అంటే జనరల్లీ మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఇక్కడ కూడా ఈయన ఏం చేశాడు, ఆ బలమైన ఈనేటప్పుడు ఏం చేశాడు, ఆ చువ్వలు పెట్టి అక్కడ. ఎందుకంటే మామతో ఒక కమిట్మెంట్ ఉంది, చారలు కలిగినవన్నీ నావి, చారలు లేనివి నీవి. ఇంకా అదంతా నేను డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. అక్కడ కూడా మామ అక్కడ ఆస్తి సంపాదించుకునే వరకు అలా ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి చేశాడు, తిరిగి మళ్ళీ చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పారిపోయిన వాడిగా ఉంటాడు. మామతో ఒక్క మాట కూడా చెప్పలేదు. తర్వాత ఏషావు వస్తానగానే భయపడిపోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే తన జీవితంలో దేవుడు ఏం చెప్పాడు ఇతనికి, అతను పోతున్నప్పుడే ఒక గొప్ప ప్రణాళిక బయలుపరిచాడు. ఎలాంటి ప్రణాళిక బయలుపరిచాడు మనం చూసినట్టయితే ఆదికాండం 28వ అధ్యాయం. జీవితంలో దేవుడు మనతో మాట్లాడే విషయాల గురించి మనం శ్రద్ధ వహించవలసిన వారంగా ఉంటాం. దాన్ని మన మనసుకు తీసుకొని ప్రవర్తించవలసిన వ్యక్తిగా ఉంటాం. ఆదికాండం 28వ అధ్యాయం 13-14 వచనాలు. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదింపబడింది. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవనని చెప్పగా, ఇంత గొప్ప వాగ్దానం దేవుడు యాకోబుతో మాట్లాడు. ఆ రాత్రి కాలము దర్శనం ముందు కనబడ్డాడు. దూతలు ఎక్కడం దిగడం, గొప్ప ప్రత్యక్షతను చూశాడు. ఇన్ని చూసినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వ్యాప్తి చెందిస్తాను, నీ సంతానం భూమి యొక్క 4 చెరగల విస్తరించేట్టుగా నేను చేస్తాను అని ఇలా మాట్లాడుతుంటే ఈయనేం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతాడు చూడండి. 20-21 వచనాలు. అయితే మొదట ఊరు పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. ఇదేం మాట్లాడుతున్నాడు, అయ్యా నేను తిరిగి క్షేమంగా నా తండ్రి ఇంటికి రావాలా, నాకు వస్త్రం కావాలా, నాకు తినుటకు ఆహారము కావాలి. మనము కూడా దేవుడు ఉన్నతమైన వాటి కొరకు మనల్ని పిలిస్తే, నాకు తమ్ముడు కూడా చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆశీర్వాదము దీవెన గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నాకు ఉద్యోగం ఇచ్చినావు, నాకు పిల్లల్ని ఇచ్చినావు అంటే నేను తప్పు పట్టడం లేదు, అవన్నీ వాస్తవమే లోకములో. కానీ దానికన్నా శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఆ యొక్క వ్యత్యాసం మనకు ఎక్కడొస్తుందంటే, మనకంటే ఇంకా లోకంలో అన్ని ఇంకా చాలా మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇంకో గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప స్థాయిలో, గొప్ప గొప్ప ప్రముఖులుగా, విద్యావేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, ప్రపంచంలో గడించిన వ్యక్తులుగా లోకంలో అన్యులు ఉంటున్నారు. అవి మనం క్లెయిమ్ చేస్తూ ప్రభా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాం, ప్రభు తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ దానికంటే ప్రధానంగా మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నిత్య ఆశీర్వాదాల కొరకై దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ప్రపంచానికి లేవు. అందుకని పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే మనం ఎవరన్నమాట, దిక్కు లేని వాళ్ళం, డబ్బు లేని వాళ్ళం, దరిద్రులు అన్నమాట. ఏది, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షిస్తే. అంటే దేవుడు మనల్ని రక్షించుకుంది ఈ జీవితకాలం మట్టుకే కాదు, యుగ యుగములు మన దేవుడు మనకు దేవుడిగా ఉంటున్నాడు. ఆయన శాశ్వతమైన నివాస స్థలముగా ఉంటున్నాడు. ఆయన మన జీవితాల్లో నిత్యత్వానికి దీవించిన వాడిగా ఉంటున్నాడు. మరణముతో మన జీవితం అంతం కాదు. అందుకనే మరణమైనను జీవమైనను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప అంటే అర్థం ఏంటి, మనం మరణిస్తే ఇంకేందబ్బా, ఏం దేవుడు ప్రేమిస్తున్నాడబ్బా. లాజరు చనిపోయినప్పుడు వాళ్ళు అదే అన్నారు. మనము చనిపోయినా కూడా మనము క్రీస్తు వారం, మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారం. ఆయన మృతులకును సజీవులకును దేవుడు.
అంటే మన జీవితం అనేది ఈ లోక మరణముతోటి మనము కలిగి ఉన్న క్రీస్తు యొక్క ప్రభావం అనేది ఆగిపోయేది కాదు. దాని తదనంతరం కూడా మనం నిత్యత్వానికి దీవించబడిన వ్యక్తులుగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ యాకోబేమో దేవుడేమో నేను అంతగా ఆశీర్వదించాను మాట్లాడుతుంటే ఈయనేమంటాడు, నాకు తినడానికి తిండి దయచేయి ప్రభువా, కట్టుకోవడానికి బట్టలు దయచేయి ప్రభువా, నేను మళ్ళీ ఇంటికి క్షేమంగా మా తండ్రి ఇంటికి రావాలా, అలాగాని చేస్తే మీరు నాకేమై ఉంటారు? మనం కూడా అంతే. నాకు ఇదైతే ప్రభా నేను నీకు అది చేస్తాను, నాకు ఇదైతే నేను ఇది చేస్తాను, ఇలా మాట్లాడుతుంటే చాలా సందర్భాలు. ఇక్కడ యాకోబు కూడా దేవుడు అంత గొప్ప ప్రణాళిక ప్రకారం ఆయన మాట్లాడుతుంటే ఈయనేమో ఆయన లోక సంబంధిగా, ఒక శరీర సంబంధిగా, హద్దుబాటులో కలిగిన ఒక సగటు మానవునిగా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప వాళ్ళని ఎంచుకొని గొప్ప పనులు చేయడు, గొప్పతనము లేనటువంటి వాళ్ళని ఎంచుకొని గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకి కావాల్సిందంటే గొప్పవాళ్ళు కాదు, మామూలు వ్యక్తులే కావాలి, వాళ్ళని తీసుకొని గొప్పవాళ్ళుగా చేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి గమనించినట్టయితే ఆయన అలాంటి, ఎందుకని ఇందాక మాట్లాడుతూ వచ్చాడు తమ్ముడు, దేవుని యొక్క ఉద్దేశాలు గొప్పవి. యెషయా గ్రంథం 55:8 అంటాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో నా తలంపుల కంటే మీ తలంపులు, నా మార్గముల కంటే మీ మార్గములు అంత ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. కీర్తన 33:11 అంటాడు, ఆయన ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరములుండును. అదే కీర్తన 31:19 ఏమంటాడు, ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. అదే తర్వాత మనం గమనించే 1 కొరింథీ 2:9 మన అందరికీ తెలిసిన మాట, దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క మార్గాలు ఎలాంటివంటే ఆయన సముద్రములు ఉన్నవి, ఆయన త్రోవలు మహాజలముల్లో ఉన్నవి. మనందరికీ ఇంకొక శ్రేష్టమైన ఒక వాగ్దానం ఇర్మియా 29:11 ఏంటి ఆ వాక్యం? ఇర్మియా 29, నేను మీ ఎడల ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి సమాధానకరమైనవిగా మేలు కలిగినట్లుగా ఆయన ఉద్దేశంలో చాలా శ్రేష్టమైనవి. అవి హానికరమైనవి కావు, అవి మేలుకరమైనవి దేవుడు మాట్లాడుతూ వస్తుంటాడు. కాబట్టి ఆయన ఉద్దేశం గొప్పది. దాని కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ఆ వ్యక్తిని సిద్ధపరుస్తాడు. అంటే ఇలాంటి బలహీనమైన వ్యక్తిని తీసుకొని బలహీనంగా దేవుడు చేస్తాడనుకోకండి. బలహీనతలు కలిగిన వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిలో అది యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను, యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను, తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నైతిమి, తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నైతిమి. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది, పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. రక్షణ యొక్క ఔన్నత్యం, రక్షణ యొక్క పరాకాష్ఠ, రక్షణ యొక్క పరిపక్వత, దాని యొక్క ఉత్కృష్టత ఏంటంటే యాకోబు వంటి వ్యక్తులు తీసుకొని ఇశ్రాయేలుగా మార్చగలిగాడు. ఇక్కడ యాకోబు దేవుడు అంత గొప్ప ప్రణాళిక అతని పట్ల బయలుపరిచి మాట్లాడుతుంటే ఆయన చేసిన ప్రార్థన మనం విన్నాం, నాకు అది ప్రభా ఇది ప్రభా. ఇంకా అంతేకాదు 20 సంవత్సరాల తన జీవితంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఎందుకని 7 సంవత్సరాలు సేవ చేశాడు. ఎవరికి? మామకి తన మందకు కాపు కాసినప్పుడు ఆ మామ ఏం చేశాడంటే, అయ్యా నాకు రాహేలు ఇచ్చి పెళ్లి చేయమంటే సరే చేస్తా అని చెప్పాడు. మరి చీకట్లో ఏం చేసిందంటే ఆ రాహేలు బదులు ఏం చేశాడు? ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? మరి ఆ చీకట్లో మరి ఆయన కూడా మరి కళ్ళు కనిపించలేదు మొత్తానికైతే. సరే అంత అవసరం లేదు. మళ్ళీ ఏమన్నాడు? నీకు మళ్ళా నా రెండో కుమార్తె కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయమన్నాడు. మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు సేవ చేశాడు. దేవుడేమో ఇంత గొప్ప దృక్పథాన్ని బయలుపరిస్తే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక భార్య కోసం 7 సంవత్సరాలు, ఇంకో భార్య కోసం ఇంకొక 7 సంవత్సరాలు, తర్వాత ఇంకేం చేశాడమ్మా? ఇంకా తన పిల్లలు పుట్టారు కదా, వాళ్ళందరికీ ఆస్తిపాస్తుల కోసం ఇంకొక 6 ఏళ్ళు, 20 ఏళ్ళు తన జీవితంలో ఒక లోక సంబంధిగా బ్రతికాడు.
ప్రణాళికను అర్థం చేసుకోకపోతే మనం కూడా వస్తున్నాం, పోతున్నాం, వింటున్నాం, తింటున్నాం, ఏదో ఇలా గడిచిపోలే, ఆదివారం వెళ్ళాం, దేవుని ఇంటికి వెళ్ళాం, దేవుని వాక్యం విన్నాం, పర్లేదు, బాగానే ఉంది, అంతవరకు చాలు. లేదు, నీ పట్ల నా పట్ల దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది. అది మనం గుర్తించి రియలైజ్ అయినప్పుడు దేవుడు నిన్ను కక్కులు పెట్టబడిన నురిపిడి మ్రానుగా నిన్ను వాడుకొనగలుగుతాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని అతని జీవితం అక్కడ ఆ స్థలంలో చేసిన ప్రార్థన ఏంటంటే బేతేలు ప్రార్థన కదా. అది ఈ స్థలము బేతేలు, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరం తప్ప మరొకటి కాదని చెప్పి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేల్లో ఎలాంటి ప్రార్థన చేసినంటే, నాకు కట్టుకోవడానికి వస్త్రం దయచేయి, తినడానికి తిండి దయచేయి, నా ఇంటికి తండ్రి ఇంటికి క్షేమంగా రావాలా, ఇవి నాకు చాలని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు దానికి అత్యధికంగా ఆయనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన తన జీవితంలో సంపదకి కొదవలేదు, సంతానానికి కూడా కొదవలేదు. లేయం చేసుకున్నాడు, రాజులను చేసుకున్నాడు, వాళ్ళ దాసీలను చేసుకున్నాడు. దగ్గర 12 మంది గొప్ప సంతానం, విస్తారమైన. ఆయన ఒక్కడిగా వెళ్ళి 75 మంది దాకా మార్చబడ్డాడని చెప్పి మనం ఇంకా చదువుతుంటాం. అంత గొప్ప సంపద, అంత గొప్ప సంతానము అతనికి ఉంది. ఇప్పుడు ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త? మీ అన్నయ్యన ఏషావు వస్తున్నాడు అనగాసరికి అంత సంపద, అంత సంతానం అతనికి ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది, భయపడిపోయాడు. యాకోబు ఒక్కడే. మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భం వస్తుంది, అప్పటి వరకు మనము పర్లేదు, బాగానే ఉందిలే, నడిచిపోతాం. ఒక దినం ఎక్కడో పెద్ద షాక్ తగులుతుంది. ఆ రోజున మన జీవితం, అరే ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏంటి నా స్థితిగతులు ఏంటి అని కృంగిపోతాం, అధైర్యపడిపోతాం, భయపడిపోతాం, ఆధారపడిపోతాం. అలా కాకుండా ఆ దినములను మన జీవితాల్లో ధైర్యంగా నిలబడాలి అంటే నీకు దేవునితో చక్కటి సన్నిహితమైన సంబంధము కలిగిన వ్యక్తిగా ఉండాలి. యాకోబు అక్కడ ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గర ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయని అన్నాడు. అదేంటి యాకోబు, నువ్వు అడిగినావు కదా, తిండి అడిగినావు ఇచ్చినాను, తర్వాత బట్ట అడిగినావు ఇచ్చాను, క్షేమకరంగా నీకు సంతానం సమృద్ధిగా అన్ని సమృద్ధికి ఇచ్చాను కదా, మళ్ళీ ఆశీర్వదించమంటాం ఏంటి? ఇంకేం ఆశీర్వాదం లేదు ప్రభా, అవన్నీ కాదు. ఆ రాత్రి ఆయన పెనుగులాడాడు. అది పెనుయేలు అనుభవం. అది మరి పెనుయేలు ఎందుకు వచ్చిందో, పెనుగులాడినందుకు పెనుయేలు పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే మనకి ల్యాండ్ మార్కులు చెప్తున్నాను. అది బేతేలు అనుభవం ఏంటంటే చాలా మామూలుగా మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రభా నువ్వు ఇన్నిచ్చినా ఈరోజు నాకు ధైర్యం లేదు, నా అన్న ఎదుర్కోవడానికి స్థైర్యం లేదు, భయపడిపోతున్నాడు. అందరిని పంపించేశాడు, సంపద అంతా పంపించాడు. ఒక కానుక అని ఎంత పంపించాడు చూడండి. ఆదికాండము 32:13 అతను అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుక, అంటే 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి వంటలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడ గాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు ఎడముంచి దాకంటే ముందుగా సాగిపడిన తన దాసులతో. కాబట్టి ఇప్పుడు తన అన్నను మచ్చిక చేసుకోవడానికి తనకున్న సంపదలోంచి ఒక కానుక అని చెప్పి ఇంత వివరంగా ఇంత పెద్ద లిస్టు రాశాడు. ఇవన్నీ పంపుతున్నాడు. ఇప్పుడు తన అన్నని మళ్ళీ ఏం చేసుకోవాలా? ఎక్కడ తన మీద ఆవేశంగా పడిపోకుండా ఆయన ఏమంటారంటే మస్కార్ ఆ విధంగా కార్యక్రమం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో యాకోబు వెళ్ళిపోయాడు, భయపడిపోయాడు. సరే గమనించినట్టు ఏంటంటే అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించి ఏమన్నాడు చూడండి. 28 ఆదికాండం 32:28 27 నుంచి చదువున్నాను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచింది, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టాను. పెనుయేలు అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుని ముఖము అని కింద మన మూలపాటలో చూడగలుగుతాం. సరే గమనించినట్టయితే ఇక్కడ పెనుయేలు అనుభవం ద్వారా తన జీవితంలో ఇశ్రాయేలుగా వ్యక్తి మార్చబడుతూ వచ్చాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల కలిగి ఉందని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాలు కూడా ప్రభావితమైన స్థాయిలోకి దేవుడు మార్చగలుగుతాడు. లేకపోతే చల్తీ కా నామ్ గాడి, బండి నడిపిస్తాం పోతూనే ఉంటుంది. ఆ జీవితంలో ప్రయోజనం ఉండదు. అందుకనే మనము ఇలాంటి సందర్భము దావీదు జీవితంలో వచ్చింది. దావీదు కూడా సిక్లగ్ దగ్గర
తన భార్యను పోగొట్టుకున్నాడు, తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, మొత్తం ఆస్తి అంతా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయారు. ఆఖరికి తన అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేశారు, అరే ఈరోజు మనకి ఈ పరిస్థితి రావడం గల కారణం ఎవరంటే దావీదు అని చెప్పి ఏం చేశారమ్మా, రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని చెప్పుకొనను. అయితే అప్పుడు దావీదు అక్కడ ఏం చేశాడు, దావీదు కూడా ఒక్కడే, అప్పుడు తన అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యాకోబు అప్పుడు దావీదు ఏం చేశాడు, తన దేవుడైన యెహోవాను బట్టి ఇది ఈ ఇంటిమసి మన జీవితాల్లో మనం దేవునితో కలిగిన వాళ్ళంగా ఉండాలి. పరిస్థితులు ఏమైనా రాని, స్థితిగతులు ఏమైనా కానీ, శ్రమ దినమున నువ్వు కురింగిన ఎడలా చేత కాని వాడవు. శ్రమ దినంలో కురింగిపోకుండా ఉండాలంటే నాకు తమ్ముడు ఒక మాట చెప్తాడు, ఆరాధనలో వచ్చాడు. మనం దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకుంటామో, ఆ దేవుని యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ని మనం ఎంతగా అండర్స్టాండ్ చేసుకుంటామో అంత సమీపంగా రాగలుగుతాం. అప్పుడే మన జీవితాల్లో పరిస్థితులు ఏవైనప్పటికీ వాటిని ఫేస్ చేయగలిగే కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అది లేదనుకో చాలా దిగులు పడిపోతాం, విచారిస్తాం, ఎందుకు ఇలా జరుగుతుందని గొప్ప ప్రశ్న మన హృదయాలు తలెత్తుతుంది. దేవుడు అనుమతించండి, దేవుడు అంగీకరించండి, దేవుడు ఉద్దేశించినది ఏది కూడా మన జీవితంలో అది మంచైనా చెడైనా దేవుని దృక్పథం ఉంటుంది. ఆ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని, ప్రభా నా జీవితంలో ఈ దినమైన ఇలాంటి పరిస్థితి నువ్వు అనుమతించినావు, ప్రభా అది నీకు ఇష్టమైంది. ఇప్పుడు దేవుడే ఒకటి చెయ్యాలని ఉద్దేశించకపోతే మనం ఎవరి వైపు చూసి ఏం ప్రయోజనం, ఎంతమందిని అడిగేం ప్రయోజనం? మానవులుగా ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ ఆ వేదన ముందు అక్కడి నుంచి, అందుకని లోకల్ అంటారు కదా, ఆజ్ఞ లేనిదే చేయమైనా ఒకటిదని మాట్లాడతారు. కాబట్టి పైనుండి ప్రభు యొక్క అనుమతి ఉండాలి, ఆయన అంగీకారం ఉండాలి. ఎందుకంటే ఆయన రచించిన ప్రకారం, ఆయన ఉద్దేశించిన ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం ప్రపంచంలో అమలు పరచబడుతుంది. అంటే మన ఆరంభమును ఆయన ఆదిలోనే ఎరిగిన వాడిగా ఉంటాడు. అందుకే కీర్తన 135 మధ్యలో ఉంటాడు, నేను నా తల్లి గర్భములో పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. అంటే ఏదైతే ఆయన నీ గురించి ఒక ఏమంటారంటే దాన్ని ఒక జీవిత చరిత్ర ఆయన రాశాడు, దాన్ని ఏం చేస్తున్నాడంటే అమలుపరుస్తున్నాడు ఈ లోకంలో. మనకు తెలియదు కనుక ఆ సమయం వచ్చినప్పుడు, స్పాట్ వచ్చినప్పుడు మనం భయపడిపోతాం, కృంగిపోతాం. కానీ దేవుడు ముందుగానే ఎరిగినవాడు, అన్నీ అనుమతించినవాడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కాబట్టి ఇక్కడేంటంటే ఆశీర్వాదము, నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను ఆశీర్వాదం అంటే ఏంటంటే, లోకంలో దేవుడు మనకు దేవుని ప్రజలుగా ఎన్నో దీవెనలు మనం పొందుతాం. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దీవెన అంటే లోకంలో గిఫ్ట్స్ అన్నమాట. దేవుడు మనకి ఒక చక్కటి కుటుంబాన్ని ఇవ్వడం, ఒక చక్కటి భార్యని ఇవ్వడం, చక్కటి పిల్లల్ని ఇవ్వడం, చక్కటి ఉద్యోగం ఇవ్వడం, చక్కటి ఆస్తి ఇవ్వడం, ఇవన్నీ లోకంలో మనం పొందడానికి దేవుడు ఇస్తాడు. దానిలో ఏం పొరపాటు లేదు, తప్పు లేదు. దేవుని ప్రజలుగా మనం ఆశించడంలో కూడా తప్పు లేదు. కానీ ఇవన్నీ భౌతికమైనటువంటి దీవెనానండి, లేదా ఆశీర్వాదం అనండి. కానీ దేవుడు వీటి కొరకై మనల్ని పిలవలేదు. ఒకనాడు నా స్నేహితునితో నేను మాట్లాడుతూ వచ్చాను. ఏం మాట్లాడుతూ వచ్చానంటే, వానికి ఏంటంటే ఇప్పుడు మనం బయట వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ప్రభు గురించి మనం ఏంటంటే అక్కడి నుంచి చెప్పాలి. ఏం చెప్పాలా, దేవుడు అది చేశాడు, ఇది చేశాడని చెప్పాలి కదా. నేను ఇదే మాటలు మాట్లాడుతూ వచ్చాను. ఇదే మా ప్రాంతం ఖమ్మం, ఇదే కాబట్టి మా నేటివ్ ప్లేసు. ఇప్పుడు కాదు, నేను రక్షణ పొందిన కొత్తలో 87 ఆన్వర్డ్స్ తర్వాత నేను మాట్లాడుతూ నా స్నేహితులతో, అరే యేసు ప్రభు నమ్ముకుంటే, నాకు తమ్ముడు కూడా చెప్తూ వచ్చాడు, నేను కూడా ఆరంభం కాబట్టి అదే పద్ధతి ఉపయోగించాను. ఏం పద్ధతి? ప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి, ప్రభు నమ్ముకుంటే ఇబ్బందులు తీరుతాయి. నేను కూడా ఇవన్నీ మాట్లాడుతూ ఆడేమన్నాడు, అరే దీని కొరకు ప్రభువు నమ్ముకోవడం ఎందుకురా, నేను నీకు ఒక విషయం చెప్తాను చెప్పని వాడేం చెప్పండి ఉపమానం. ఎక్కడికి పోయిండట, ఎక్కడికి పోయాడు, షిరిడి ఆ ప్రాంతానికి వెళ్ళిండట. వాళ్ళ బస్సు లోయలో పడిపోయిందట, ఎవ్వరికి ఏం కాలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి నేను, నాకు చెప్పడానికి సమాధానం లేక. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో లోకంలో వాళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయి, పెద్ద విషయం అది కాదు. అక్కడ కూడా జరుగుతుంటాయి కొన్ని కార్యాలు. అందుకని కొన్నిసార్లు చూడండి, వాళ్ళ మతం కులం ఏదైనా కూడా, ఏంటి మీ అబ్బాయి పేరు అంటే, మా అబ్బాయి పేరు హుసేన్ అంటారు. వాళ్ళు మళ్ళీ క్యాస్ట్ వేరే ఉంటుంది. హుసేన్ ఏంటంటే పిల్లలు లేనప్పుడు అక్కడెక్కడికి వెళ్తే పిల్లలు పుట్టినరాట, ఆ పేరు పెట్టుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ లోకంలో జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తు యేసు వారు ఒక్కడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నా జీవితాన్ని మార్చగలిగినవాడు, మన బ్రతుకును మార్చగలిగినవాడు, మన స్వభావాన్ని మార్చగలిగినవాడు, మన పద్ధతిని మార్చగలిగినవాడు ప్రభు ఒక్కడే. అలాంటి నిత్యమైన ఆశీర్వాదాల కొరకు దేవుడు మనల్ని పిలిచిన వాడిగా ఉంటాడు. అందుకని పేతురులో ఏమంటాడు, ఆశీర్వాదములకు వారసులోటుకు మీరు పిలువబడితిరి. నాకు తమ్ముడు పిలుపు గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఆశీర్వాదానికి వారసులోటుకు పిలిచాడు. ఏంటంటే ఆశీర్వాదము భూ సంబంధమైనవి కావు, అవన్నీ అవసరమే, అవన్నీ ఇస్తాడు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, దట్ ఈస్ సెకండరీ. కానీ దానికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయన నీ పాపములు, ప్రభు నా పాపములను క్షమించే, ప్రభు నా నేత్రములను
ఆయన మన పాపాలు క్షమించినటువంటి దేవుడు. మన నేత్రాలు వెలిగించాడు. ఏంటా మనోనేత్రం వెలిగించబడ్డప్పుడే దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, నేను దాన్ని గుర్తించాలి, దాని కొరకు నేను పరిగెత్తాలి. ఆ రియలైజేషన్ లేకపోతే మనం చాలా క్యాజువల్గా ఉంటాం. క్యాజువల్ అంతే, దానికి నేను చెప్పగలిగేది నేను కూడా ఏం లేదు. కాబట్టి మన జీవితాల్లో ఒక రివైవల్ థింగ్, ఒక ఉజ్జీవ సంబంధమైనటువంటి అది మన జీవితంలో ఒక రియలైజేషన్ వచ్చినాడే వస్తుంది ఆ సంగతి. అప్పటిదాకా మన జీవితాల్లో మనం పొందలేం. కాబట్టి అందుకనే చివరికి ఎక్కడ వచ్చాడంటే అక్కడ యాకోబుని ఫరో రాజు ఒక ప్రశ్న అడుగుతాడు. చూడండి, ఆదికాండము 47 అధ్యాయం. హార్డ్లీ 5 to 10 minutes నేను క్లోజ్ చేస్తాను. ఆదికాండం 47 అధ్యాయం 7 నుంచి 10వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతను నుంచగా యాకోబు ఫరోను దీవించాను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు చెప్తున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని కాలేదని ఫరో. ఇక్కడ ఫరో యాకోబుని అడిగాడు. యాకోబు వచ్చి ఫరోని దీవిస్తున్నాడు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా నీ వయసు ఎంత అని అడిగితే 130 years అని చెప్పి దాన్ని ఫిల్టర్ చేశాడు, దాన్ని సెగ్రిగేట్ చేశాడు. ఏం సెగ్రిగేట్ చేశాడు? అయ్యా నా పితరులు జీవించిన సంవత్సరాలు కాలేదు, నేను యాత్ర చేసింది 130 కానీ నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను. అంటే తన జీవితంలో ఏంటంటే పరిగెడుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను మనసుకు తీసుకోలేదు, గుర్తించలేదు. అలా పరిగెడుతూ జీవితం అంతా కూడా తన శరీరం అంతా, తన కష్టం అంతా కూడా చాలా కష్టపడ్డాడు. మామ దగ్గర చాకిరీ చేశాడు. తర్వాత పిల్లలందరినీ పెంచుకుంటూ వచ్చినప్పుడు తన ఇంట్లోనే ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో అక్కడి నుంచి తన జీవితంలో ఆ రియలైజేషన్. ఇప్పుడు బాధపడుతున్నాడు, ఇప్పుడు కూర్చొని చింతపడుతున్నాడు. అరే నా పితరులు ఎంత చక్కగా, యాకోబు కానీ అబ్రహాము కానీ ఇస్సాక్ కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతూ వచ్చారు, వాళ్ళు బ్రతికిన సంవత్సరం నా జీవితం లేదు, నా బ్రతుకంతా కూడా గాడిద చాకిరి అయిపోయింది. పరిగెడుతూ వచ్చాను, దేశదిమరిగా పరిగెడుతూ వచ్చాను, మోసం చేస్తూ వచ్చాను, అలా ఇలా బ్రతుకుతూ వచ్చాను. ఎప్పుడైతే దేవుడు నన్ను సంధించి పెనుయల అనుభవంలోకి తీసుకొచ్చాడో అక్కడ కూర్చొని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకోకుండా లోకంలో బ్రతికితే ఒక దినమున మనకు మిగిలేది ఏంటంటే రిగ్రెట్. కూర్చొని బాధపడుతాం, ప్రభా నీ కొరకు అప్పుడే ఎరుగుంటే ఎంత బాగుండేది, అవి అప్పుడే నా మనసుకు తీసుకొని నేను బ్రతుకుంటే ఎంత బాగుండేది, ఇంతకాలము, ఇంత బలము, ఇంత శ్రమ వేస్ట్ అయిపోయింది, వేస్ట్. ఇప్పుడు కూర్చొని పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి తన జీవితంలో రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను బ్రతకడానికి 130 ఏళ్ళు బ్రతికాను, కానీ జీవించిన సంవత్సరాలు అంటే గ్రహింపు కలిగి అయ్యో ఇలా బ్రతికానా అని ఆ పరివర్తన, తన ప్రవర్తన, తన జీవితంలో ఆ మార్పు, ఇవన్నీ సింహావలోకనం చేసుకుంటున్నాడు, పునఃసమీక్షించుకుంటున్నాడు. ఎందుకు ఇలా బ్రతికాను? తన ఇంట్లో సమస్యలు, తన చిన్న కుమారుడు అంతగా ప్రేమిస్తే యోసేపుని తీసుకెళ్ళిపోయారు. ఆ యోసేపు ఎక్కడున్నాడో తెలియదు, అతని గురించి దుఃఖం. తన కుమార్తె దీన విషయంలో చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది, దాన్ని బట్టి ఏడుస్తున్నాడు. ఎన్ని రకాలుగా తన జీవితంలో కూర్చొని పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏంటి ప్రభా నా పితరులు బ్రతికినట్టుగా నేను బ్రతకలేదు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా, మన వయసు 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, మేబీ 60, 70 అయితే ఎవరికి ఉండవని నేను అనుకుంటున్నా. ఉంటే పెద్దవాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు సుమారు. ఇంత జీవితంలో ఆయన ప్రణాళిక గుర్తెరిగి ఆయన కొరకు జీవించగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉంటున్నాం? ఆ రియలైజేషన్ మనలో చాలా ప్రాముఖ్యమే. నువ్వు రియలైజ్ కానంత వరకు ఖచ్చితంగా ఒకరోజు నువ్వైనా నేనైనా రిగ్రెట్, దుఃఖపడాలి, కూర్చొని ఆ పశ్చాత్తాపడి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి ఆ యొక్క చింత మన జీవితంలో ఉంటుంది. దావీదు గురించే రాయబడింది, అలా రాయబడలేదు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. కరెక్ట్ నాన్న, గుడ్. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. ఇక్కడ కూడా తన లైఫ్ క్లోజ్ చేశాడు. కానీ ఎలా ఉందో చూడండి, ఆ ఎండింగ్ ఎలా ఉందో, ఎంత మంచి మాట రాశాడు. కాబట్టి వేరొక కీర్తన యందు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 35-36 వచనాలు, నీ పరిశుద్ధుని కుళ్ళు పాట నీమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి చాలు.
సరే, శరీరం అంటే ఎవరిదైనా కొళ్ళిపోతుంది, దాని గురించి సమస్య కాదు, కాంటెక్స్ట్ అది కాదు. దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి. కాబట్టి అక్కడేమో 130 ఏళ్ళు బతికాను, కానీ నా పితరులు జీవించిన 2 సంవత్సరాలు కాలేదు. నేను చాలా కాలం పరిగెడుతూ వచ్చాను, లోకం కొరకు పరిగెడుతూ వచ్చాను, భార్యాపిల్లల కొరకు పరిగెడుతూ వచ్చాను, తల్లిదండ్రుల కొరకు అంటే పరిగెట్టొద్దు నేను చెప్పట్లేదు. నువ్వు పరిగెత్తే పరుగులో ప్రభువుతో నీకు సన్నిహితమైన క్లోజ్ రిలేషన్ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఆనకు కూడా చాలా పెద్ద సంతానం ఉంది, ఆయన దేవునితో నడుచుకొని వెళ్ళి. అంటే భార్యపిల్లలందరినీ నెగ్లెక్ట్ చేసి నేను ఏదో బరిబాతకు తెరమని కాదు నా ఉద్దేశం. కుటుంబం ఉన్నా కూడా జీవితంలో ఏంటంటే ప్రభువును కలిగి ప్రభుతో మనం ప్రయాణం చేసే వ్యక్తులుగా ఉండాలి. కానీ దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఏంటి దేవుని యొక్క ప్రణాళిక? ఆరంభంలో దేన్నైతే పోగొట్టుకున్నామో అది తిరిగి మరలా మన జీవితాల్లో పొందాలి. అంటే ఇంకా వేరే ఇతరత్ర లోకములో ప్రభు పరిచయం కొరకు ఇంకా వేరే సందర్భాలు ఉంటాయి. నేను మాట్లాడేది ఒక యూనివర్సల్గా, అంటే ఒక సామూహికంగా నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మన అందరి జీవితంలో ఆయనతో మనము క్లోజ్ రిలేషన్లో ఉండాలి, ఆయనతో సన్నిహితమైన సంబంధంలోకి రావాలి. పరిస్థితులు ఏవొచ్చినా కూడా ధైర్యంగా తన దేవుడైనా చెప్పగలిగిన ఆ ఇంటిమసీ, ఆ సమీపత్వం, ఆ సన్నిహితత్వం మన జీవితాల్లో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆరంభంలో వారిని ఆశీర్వదించను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ కూడా మనం చూస్తే 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, జంతువును ఏలుదురుగా కానీ పలిక. ఇక్కడ ఉద్దేశాన్ని ముందు చెప్పాడు, తర్వాత ఆదాముని సృష్టించాడు. కాబట్టి మనకంటే దేవుని ఉద్దేశం ముందు, తర్వాతనే మన యొక్క జీవితం. ఇప్పుడు 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో. ఇక్కడ ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు? చల్లపూట దేవుడు ఆదాముతోటి అవ్వతోటి మాట్లాడుతూ వస్తున్నాడు. వాళ్ళతో అంటే సన్నిహితమైనటువంటి క్లోజ్ రిలేషన్లో ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, వ్యాప్తి చెందాలి, మీరు ఏలికలుగా ఈ ప్రపంచానికి ఉండాలి అని దేవుడు బయలుపరిచాడు. కానీ జరిగిన పరిణామాలు అవన్నీ వేరు. అయితే అక్కడ ఏదైతే మనము దేవుని ఆ ఏదేనో తోటలో నుండి ఆదాము బయటికి వెళ్ళగొట్టబడ్డాడు, అంటే దేవుని యొక్క సన్నిధి నుండి ఆదాము వేరు చేయబడ్డాడు, దేవుని యొక్క స్వరము నుండి ఆదాము వేరు చేయబడ్డాడు. ఏదైతే ఆ మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్నామో తిరిగి మరలా రెండో ఆదాము క్రీస్తు యేసు ద్వారా మనల్ని మరలా సమీపస్తులుగా చేయడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఇది ఆయన యొక్క ప్రణాళిక. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? దూరస్తులైన మనల్ని క్రీస్తుకు సమీపస్తులుగా చేసినాడు. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడవలనని ఆయన తనకు కుమారులుగా స్వీకరించుకొరకై భూమి పునాది వేయబడకుంటే క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఆయన అంటే అక్కడ చెప్తున్నాడు, నేను ఎందుకు ఏర్పరచుకున్నా అంటే వీరు నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. చివరిగా ఈ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారితో కాపురముండెను, వారాయన ప్రజల ఇందురు, దేవుడు తానే వారి దేవుడైండి. చాలు. దేవుని నివాసం మనుషులతో కూడా, దేవునికి దూరస్తులైన మనల్ని తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఏదైతే మన జీవితాల్లో కోల్పోయినామో తిరిగి మరలా ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలి, ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవరమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. కాడు ప్రభు బలలో చేయబోతున్నాం, ఆ బల దగ్గరికి వస్తున్నాము.
ఆ బల్లవిలో మనం చేయవేయడానికి మనకున్న ఒక్క ధైర్యం ఏంటంటే ప్రభు మన పాపాలు. అయితే ప్రభు మన పాపాలు ఎప్పుడు క్షమిస్తాడు? మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తాడు. మనం ప్రభుకు సమీపం అవుతున్న కొద్దీ మనం జీరో అయిపోతుంటాం. చాలా సందర్భాల్లో నాకు అది తెలుసు కదా, నాకు ఇది తెలుసు కదా, నేను ఎలా ప్రార్థన చేస్తా కదా, ఎలా ప్రార్థన చేస్తా అనుకుంటాం. కానీ దగ్గరకు వస్తున్న కొద్దీ అర్థమవుతుంది, అసలు నేను చేసే ప్రార్థన కరెక్టేనా, నేను ప్రభు కొరకు బ్రతుకుతున్న ఈ బ్రతుకు నిజంగా 100% కరెక్టేనా అని మనం ఆలోచిస్తే అప్పుడు మనకి, అందుకనే ఎంతగా ఆత్మీయంగా ఎదుగుతామో అంతగా మన జీవితంలో దీనాతి దీనులం అయిపోతుంటాం. సమీపమవుతున్న కొద్దీ ఏమంటాడు ఆయన, అపోస్తులు అందరూ కూడా చివరి అపోస్తులు అంటాడు, పరిశుద్ధులందరూ కూడా మిక్కిలి అత్యల్పుడు అని మాట్లాడతాడు. పాపుల్లో ప్రధాన పాపి అంటే తన ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ తన జీవితంలో అయిపోయాడంటే ఎక్కడికక్కడ ఇంకా దీనుడైపోతూ వచ్చాడు. ఇక్కడ మనం ప్రభువుకు సమీపంగా వస్తున్నప్పుడు విషయాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. చేస్తున్న ప్రార్థన 100% కరెక్టేనా, ప్రభు అలా కాదు, ఎలా ప్రార్థించాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ మనం ప్రభు దగ్గర అడిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదంతా మన జీవితాల్లో ఎప్పుడు జరుగుతుందంటే మనలో రియలైజేషన్, దేవుడు మన జీవితాల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మనం గుర్తించినప్పుడు అప్పుడు మనము ఆ రియలైజేషన్ మన జీవితాలు ఏం చేస్తుందంటే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది, రెస్టోర్ చేస్తుంది, రికన్సైల్ చేస్తుంది చాలా విషయాలు. కాబట్టి తిరిగి మరలా మన జీవితాల్లో ఆ విధంగా ఉన్నామా, లేకపోతే బేతేలు వంటి జీవితంలో ఉంటున్నామా, పెనుయిల్ లాంటి జీవితంలో ఉన్నామా, ఒక్కసారి పరీక్షించుకుందాం. ఏదో బ్రతుకుతున్నాం, నడిచిపోతుంది, కానీ ఒక దినాన్ని రిగ్రెట్కి తప్పదు, ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాం, పశ్చాత్తాపడతాం. కాబట్టి మన జీవితాల్లో బేతేలు కంటే కూడా పెనుయిల్ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి అనుభవంలో ఉన్నట్లయితే, అలాంటి అనుభవంలో ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ లేకపోతే తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ప్రభా దయతో క్షమించండి, ప్రభా నీతో అంత క్లోజ్ ఇంటిమసీ నా జీవితంలో లేదు. యాకోబు చెప్పినట్టుగా నేను చెప్పకూడదు, దావీదు చెప్పినట్టుగా నా జీవితంలో నేను చెప్పాలి. నా దేవుని సంకల్పం చొప్పున నేను నా తరం వారికి సేవ చేశాను. కాబట్టి ఇలాంటి దృక్పథం కలిగి మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ఎక్కడెక్కడైతే మనం ఆ క్లోజ్ రిలేషన్ పోగొట్టుకున్నామో, ప్రభుని దూరం అయిపోయి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరకు వద్దాం. మనం బలహీనమే కావచ్చు, ప్రభు బలాఢ్యుడు. మనము జీవం లేని వాళ్ళమే కావచ్చు, ప్రభు జీవం కలిగిన వాడు. ఆయన ప్రతిదీ ఆయన ఇస్తాడు. కాకపోతే మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్టయితే ఆయన రాజకీయ మకుటముగా, భూషణ కిరీటంగా ఆయన చేయగలుగుతాడు. రండి ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రభువులో మనం పాలు పంచుకుంటాం.